మన పైసలతో తింటే బిర్యానీ అంత టేస్ట్ ఉండదు. అదే ఫ్రెండ్ గాని పైసలు అయితే టేస్టీగా ఉంటాయి. డే 5 ఆఫ్ గెట్టింగ్ 10K సబ్స్క్రైబర్స్ ఇన్ 30 డేస్. ఫైనల్లీ మన ఈ ఛానల్ కి అయితే 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 3 మంత్స్ తర్వాత ఇప్పుడు గ్రో అవుతుంది మన ఛానల్. మార్నింగ్ టైంలో అలా ఎంఆర్ఐలో ఒక్కనే కూర్చొని ఉండే అండ్ ఆఫ్టర్నూన్ అయింది. తినే టైంకి పైకి పోయేసరికి మా ఫ్రెండ్ గారు కాల్ చేసి బిర్యానీ తిందాం రా అంటే వెళ్ళినాం అందరం కలిసి. ఇక్కడ ఫస్ట్ కనిపించింది కదా హుడీ వేసుకొని వాడే శివాజీ, మా అందరికి ట్రీట్ ఇచ్చింది కూడా వాడే. వాడు ఎందుకు ఇచ్చిందంటే కొంచెం ప్రెస్టీజ్ ఇష్యూ వల్ల ఇచ్చిందంటే కానీ బాగుంది. నా పైసలు అయితే కొంచెం ఆలోచిస్తాం. అదే మన ఫ్రెండ్ గారు పెడతా అంటే ఎవడైనా ఆగుతాడా? సెకండ్ కూడా ఆగకుండా జై అని పోయినాం సీదా రెస్టారెంట్ కి. జోక్ చేసిన, సీరియస్ తీసుకోకండి. మీలో ఎంత మందికి చికెన్ బిర్యానీలో లెగ్ పీస్ అంటే ఇష్టం? నేనైతే చెస్ట్ పీసే తింటా, ఎందుకంటే నాకు లెగ్ పీస్ అంటే అంత ఇష్టం ఉండదు. ఈవినింగ్ టైంలో అలా కాసేపు స్నాక్స్ తిని రిలాక్స్ అవుతూ ఉండే. ఇక మా చుట్టుకి చూడండి దాన కడత ఆమె ఉందే గింతంత చోటు పిల్ల, ఇంకా ఆమె వాళ్ళకంటే పెద్ద వాళ్ళకి కేర్ తీసుకుంటా. ఫైనల్లీ మీరు విసుగు పడతారని నాకు తెలుసు, కానీ తప్పదు. రోజు చికెనేనా, ఇక అప్పుడప్పుడు ఫిష్ కూడా ఉంటది మా ఇంట్లో. ఇలాంటి టైంలో చాలా మంది అంటారు మధ్యాహ్నం తిన్న బిర్యానీ డైజెస్ట్ కాలే అని, కానీ నేను అలా కాదు. మధ్యాహ్నం తిన్న బిర్యానీ ఈవినింగ్ వరకే డైజెస్ట్ అయిపోయింది. మీరు కూడా నాతో పాటు చూసి ఆస్వాదించండి. ఫైనల్ గా ఒకటి చెప్పాలంటే మన డే సిరీస్ కి అయితే చాలా అంటే చాలా సపోర్ట్ వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావడం లేదు. ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరూ ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాం మరి, బాయ్ బాయ్.